రాయదుర్గం భూముల రికార్డు వేలంలో కొత్త ట్విస్ట్ నెలకొంది. రాయదుర్గంలో ఇటీవల ఎకరం 237 కోట్ల రికార్డు ధర పలికిన 6.29 ఎకరాల భూమిలో 5 ఎకరాలు తమవేనని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. గతంలో తమకు అమ్మిన భూమిని తమకు చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలా వేలం వేస్తుందంటూ హైకోర్టును ఆశ్రయించింది. వేలం ఆపాలని గతంలో దాఖలు చేసిన పిటిషన్తో పాటు మొత్తం 3 వేర్వేరు పిటిషన్లు వేసింది. ఇవి ఇవాళ జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఎదుట విచారణకు రానున్నాయి. ఆ భూమి తమదేనని ఎస్బీఐ చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, ఎస్ బలరాం, రాయదుర్గం రికార్డు స్థాయిలో భూముల ధర పలికింది. 2,237 కోట్ల రూపాయల ధర పలికిన ఈ భూ వివాదం మరోసారి తెరపైకి రావడం రియల్ ఎస్టేట్ వర్గాల్లో కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాదాపు 20 రోజుల క్రితమే మనం చూస్తున్న ప్రస్తుతం రాయదుర్గంలో ఉన్న సర్వే నెంబర్ 83/1 దాదాపు 6.29 ఎకరాలను టీజీఐఐసి వేలం వేసింది. వేలంలో అత్యధికంగా రికార్డు స్థాయిలో ఎకరం 237 కోట్ల రూపాయల ధర పలికింది. ఇది సౌత్ ఇండియాలోని అత్యధిక ధర అని చెప్పవచ్చు. అయితే ఈ వేలం పలికిన ఈ భూమికి సంబంధించి ఇప్పుడు న్యాయపరమైన వివాదం తెరపైకి వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది తమ భూమి అని చెప్పి కోర్టును ఆశ్రయించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ 6.29 ఎకరాల్లో మొత్తం 5 ఎకరాలు తమకు సంబంధించినవి 2010లోనే ప్రభుత్వం తమకు కేటాయించిందని చెప్పి ఎస్బీఐ చెప్తోంది. ఈ మేరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 2010లో 13.33 కోట్ల రూపాయలు చెల్లించి ఈ భూమిని కొన్నామని చెప్పి ఎస్బీఐ చెప్తోంది. దాంతోపాటు పలు దఫాలుగా ఈ భూమిని అభివృద్ధి చేసేందుకు గాను దాదాపు 21.50 కోట్లు ఖర్చు చేశామని చెప్పి ఎస్బీఐ కోర్టు సమర్పించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ప్రభుత్వం వాదన వేరే విధంగా ఉంది. ఎస్బీఐకి గతంలో టీజీఐసి ద్వారా కేటాయించిన 5 ఎకరాలను మళ్ళీ రద్దు చేశామని చెప్పి చెప్తున్నారు. 2020లో ఒకసారి రద్దు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో తాజాగా 2 ఏళ్ల క్రితం మరొకసారి రద్దు చేశామని చెప్పి ప్రభుత్వం టీజీఐసి చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అయితే ఈ వివాదం కోర్టులో ఉండగానే ప్రభుత్వం కానీ టీజీఐసి కానీ మరోసారి ఈ భూములను వేలం వేసింది. ఈ వేలం అన్యాయం, తమ భూమిని ఏ విధంగా వేలం వేస్తారని చెప్పి ఎస్బీఐ పూర్తి స్థాయిలో కోర్టును ఆశ్రయించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కోర్టులో ఈరోజు ఈ అంశం విచారణకు రాబోతుంది. కాబట్టి కోర్టు ఏం చెప్పబోతుంది అన్నది కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రభుత్వం ఒక సంస్థకు, ఎస్బీఐ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థకు భూములను కేటాయించిన తర్వాత మళ్ళీ అదే భూమిని వేలం వేయడం ఏంటన్న దానిపై కూడా రియల్ ఎస్టేట్ వర్గాల్లో కొంత చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. భూముల వేలం జరిగిన సందర్భంలో మనం చూసాం, రికార్డు స్థాయిలో ఎకరం భూమి 237 కోట్ల రూపాయలు సౌత్ ఇండియాలోని అత్యధిక ధర పలికినప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరో స్థాయికి వెళ్తుందని చెప్పి అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ ఇదే భూమిపై వివాదం చెలరేయడం, ప్రతిష్టాత్మకమైన ఎస్బీఐ బ్యాంకు కోర్టును ఆశ్రయించడం, ఇది తమ భూమి అని చెప్పడం మాత్రం కొంత రియల్ ఎస్టేట్ వర్గాల్లో కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి కోర్టు ఈ భూ వివాదానికి సంబంధించి ఈరోజు ఎటువంటి విచారణ చేయబోతుంది, ప్రభుత్వ వాదన ఏ విధంగా ఉంటుంది, ఎస్బీఐ వాదన ఏ విధంగా ఉంటుంది, దీనిపై కోర్టు ఎటువంటి తీర్పునివ్వబోతుంది అన్నది కూడా కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.